ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్ గా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ రోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక డిఐవై చేస్తున్నాను అనమాట. ఇది ఒక టోనర్ డిఐవై. టోనర్ అంటే ఏంటి? టోనర్ అంటే మనకి క్లిన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇదొక ప్రాసెస్ చేస్తున్నాం కదా. సో అందులో ఇదొక టోనర్ అన్నమాట. యాక్చువల్లీ టోనర్ దేనికి ఉపయోగపడుతుంది? టోనర్ అనేది మన స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. డార్క్ స్పాట్స్ ఉన్నా, పిగ్మెంట్స్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా. సో ఓపెన్ పోర్స్ కి టోనర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం క్లిన్జింగ్, స్క్రబ్బింగ్ ఇవంతా చేసినప్పుడు మనకి పోర్స్ ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అయ్యాక ఏమవుతుందంటే అది క్లోజ్ చేయకపోతే మళ్ళీ డస్ట్ అందులోకి విపరీతంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం పోర్స్ ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేయాలంటే టోనింగ్ అనేది మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి టోనర్స్ మనకి మార్కెట్ లో చాలా రకరకాల బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కానీ మనం డిఐవైస్ కూడా చేసుకుంటాం కదా. సో ఈ రోజు నేను ఒక టోనర్ డిఐవై చూపిస్తున్నాను నేను మీకు. సో ఆ టోనర్ ఏంటంటే చాలా సింపుల్. మన ఇంట్లో ఏవైతే దొరుకుతాయో వాటితోనే నేను ఈ టోనర్ తయారు చేస్తున్నాను అనమాట. సో నేనైతే అప్పుడప్పుడు ఇదే వాడుతూ ఉంటాను. ఇవి ఎక్కువ మనం షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదండి. జస్ట్ ఒక 4-5 డేస్ అంతే మనం పెట్టుకోగలం, అంతకు మించి పెట్టుకోలేమన్నమాట. ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే మనం టోనర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. సో దీనికి కావాల్సింది ఒక లెమన్ అండ్ అలోవెరా జెల్ అండి, అంతే, ఇంకేం అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రో స్కిన్కి వాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా దీంట్లో రోజ్ వాటర్ అప్లై చేయండి. ఎందుకంటే డైరెక్ట్ లెమన్ అనేది యాక్నీకి కొంచెం ఇచ్చింగ్ వస్తుంది అనమాట. సో నేను ముందే చెప్తున్నాను, యాక్నీ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా రోజ్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఒక లెమన్ తీసుకుంటున్నాను. సీడ్స్ అన్నీ తీసేసి ఒక లెమన్, 1 చిన్న సైజ్ లెమన్ ఒకటి తీసుకుంటున్నానండి. పెద్దదైతే హాఫ్ లెమనే సరిపోతుంది. ఇది చిన్న లెమన్ అనమాట. అండ్ అందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ రెండు మిక్స్ చేయడమే. మిక్స్ చేసి మనం ఒక కంటైనర్లో వేసుకోవాలి. ఇది ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండదు. షెల్ఫ్ లైఫ్ ఓన్లీ 4 to 5 డేస్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇది మరి వెంటనే యూజ్ చేయొచ్చా అంటే వెంటనే యూజ్ చేయొద్దండి. ఒక ½ an hour తర్వాత దాన్ని అలానే పెట్టి తర్వాత యూజ్ చేయండి. ఎందుకంటే లెమన్లోని కొంచెం హార్ష్నెస్ ఉంటుంది. అది కంప్లీట్గా వెంటనే స్కిన్కి స్ప్రే చేయడం వల్ల కొంచెం ఇచ్చింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అదేం పర్వాలేదు, లైట్ ఇచ్చింగ్ ఉంటుంది. ఎందుకంటే లెమన్ ఏం చేస్తుందంటే ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ని అన్నిటినీ కిల్ చేస్తుంది అనమాట. అందుకే లైట్ ఇచ్చింగ్ అనిపిస్తుంది, బట్ ఏం అవ్వదు మీ స్కిన్కి. అండ్ అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే మంచి స్మూత్నింగ్ ఇస్తుంది మీ ఫేస్కి అండ్ మీ స్కిన్కి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ టోనర్ వల్ల మెయిన్ ఉపయోగాలు ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అండి అండ్ బ్రైట్నింగ్. స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అనేది లెమన్లోని, అలోవెరా జెల్లోని మంచి ఇవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ వైట్నింగ్ అవుతుంది, బ్రైట్నింగ్ అవుతుంది. అండ్ హూ ఆర్ పిగ్మెంటెడ్ డార్క్ స్పాట్స్ ఇవటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది టోనర్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ ఇంగ్రీడియంట్సే, ఇంట్లో ఉన్నవే నేను చెప్తున్నాను. చాలా ఈజీగా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కంపల్సరీ టోనర్ అంటే ఓన్లీ టోనర్ అప్లై చేయొద్దండి. క్లిన్జింగ్ తర్వాత టోనర్ తర్వాత మాయిశ్చరైజర్, ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితే ఇది మంచి 100% రిజల్ట్స్ ఇస్తుందండి. నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ నేను అప్పుడప్పుడు ట్రై చేసి వాడుతున్నవే. సో నేనైతే అది కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కంటైనర్లో వేసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువ చేశాను, ఎందుకంటే నేను మీకు చూపించడం కోసం అని చేశాను. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి, కొంచెం ఇంకా క్వాంటిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది మన డిఐవై అండి, టోనర్ డిఐవై. సో చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా వాడి నాకు రిజల్ట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదండి టోనర్ ఎలా మనం తయారు చేసుకోవాలనేది. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో ఇది ఒక స్ప్రే బాటిల్లో నేను ఇంతే చేశాను. ఓన్లీ ఫర్ 1 and 2 times నాకు వస్తుంది, అంతకు మించి రాదు. బట్ మీరు ఇంకా ఇక్కడ వరకు
చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ మనం 2 times వాడచ్చండి. ఇది డేకి 2 times వాడచ్చు. మార్నింగ్ స్కిన్ కేర్ లోని, నైట్ స్కిన్ కేర్ లో వాడచ్చు అనమాట. ఇది నేను శాంపుల్ గా చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులోని రోజ్ వాటర్ కూడా మనం మిక్స్ చేయొచ్చు. రోజ్ వాటర్ మిక్స్ చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, ఇది DIY అన్నమాట. సో ఇది ఏం లేదు, జస్ట్ మనం ఇలా షేక్ చేసి బిఫోర్ స్ప్రే చేసే ముందు షేక్ చేసుకొని సో ఇంతేనండి, చాలా బాగుంటుంది. మనం ఇది కాటన్ తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర స్ప్రే బాటిల్స్ లేకపోతే కాటన్ ప్యాడ్ లో డిప్ చేసి జస్ట్ ఇలా ఇలా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా DIY టోనర్. కంపల్సరీ 100% రిజల్ట్స్ ఉంటుందండి. మెయిన్ గా స్కిన్ వైట్నింగ్ కి, డార్క్ స్పాట్స్ పోవడానికి, పిగ్మెంటేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇది వాడాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇఫ్ మీకు ఈ DIY కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.